హాయ్ గైస్, ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ప్రేమ అంటే అలసిగా అయిపోయింది సొసైటీలో. నువ్వే అనుకో, కొంచెం చూస్తావు, మళ్ళీ ఇంకొకరిని చూస్తావు. ఇప్పుడు ఏ జీవితం నాశనం అవుతాయి, కొన్ని వేల మంది జీవితం నాశనం అవుతాయి. సే ఒక్కనే చేయండి, ఏమన్నా చెప్పేసేయండి. అంతేగాని ప్రేమ అంటే సెక్స్ అంటారు, అదే కాదు మనకు ముఖ్యం. లైఫ్ లాంగ్ తోడగా ఉండాలా, అది లవ్ అంటే. ఒక్కటి చెప్తాను చూడు, లైఫ్ లాంగ్ చేస్తే ఒక్కరిని చేయండి, జీవితం నాశనం చేయదండి. ఇంకా ఆడపిల్ల చెప్పదు, అబ్బాయి అలా కాదు, చూస్తే ఒక్కనే చూస్తుంది ఉంటారు. చాలా మంది ఉండదు, వాళ్ళ ముందు అబ్బాయిలు అలాగే ఉండదు కదా, అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటి, 90% అమ్మాయిలే. ఎందుకంటే వాళ్ళే సొసైటీ లో ఏమనుకున్నారు, ఎందుకు సొసైటీ నాశనం చేయాలనుకున్నారా? సైడ్ చెప్తాను ఫ్రెండ్స్, ప్రేమియండి, తప్పు లేదు. ప్రేమకు అర్థం ఉండాలి. చూసి ఒక్కనే చూడండి, చూసి అదొక్కని చూసి లైఫ్ లాంగ్ ఒక్కనా లైఫ్ పార్ట్నర్ గా ఉండాలి. ఇది లవ్ అంటే ఏం లవ్ అండి మీది? ప్లీజ్ దయచేసి కొన్ని నిజాలు ప్రేమలు ఎన్నో మంది సూసైడ్ చేసుకున్నారు. ప్లీజ్ అందువల్లనే నేను చెప్తున్నాను, తప్పగా మాట ఏంటి దయచేసి క్షమించండి. ఎందుకంటే నేను రియల్ గా చూస్తున్నా, ఇప్పటికీ చూస్తున్నా. నా కళ్ళేదో ఇష్టం ఉన్నా కానీ ఇంకొకరిని చూసి ఎందుకబ్బా అయితే ప్రేమలు చూస్తే నిజంగా ఉండే ప్రేమలే అట్టుకోలేదు భయ్యా. నిజం చెప్పదాం కదా, అట్టుకోలేదు. దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. సింగల్ గా ఉన్నా పదలేదు, లవ్ మాత్రం చేయదండి. లేకుంటే చేస్తే ఒక్క అమ్మాయిని చేయండి, అది ఏమున్నాను ఏమున్నా లేకున్నా. ఒక అబ్బాయి ఎన్నికి తొక్కుతున్నాడంటే ఎందువల్ల అని తెలుసా? ఒక అబ్బాయి వల్ల అమ్మాయి కన్నీళ్లు పెట్టుకోకూడదని ఎన్నికైతే తొక్కుతున్నాడు. అంతేగాని వాని శాత అవదు, వాడు వచ్చి చెప్పలేదు అని కాదు. ఒక్కసారి నిన్ను చూస్తున్నాడంటే ఆడే అర్థం చేసుకున్నాడు. నేను చూడకూడదు, నీకు నచ్చలేదా వద్దులేదు, చూడొద్దు. వాడు కూడా అప్పుడే అర్థం చేసుకుంటాడు. మీరు చూసే చెప్పండి, వాడుకుంటే జీవితాలు. ఒక ప్రేమ అన్నది రెండు సైడ్ ఉండాలి. ఫ్రెండ్స్ చేసే కదా అంటే జీవితంగా గడిపేసింది ఇదే కదా. కోసం ఒకసారి చెప్తే అర్థం చేసుకుంది. ఇష్టం ఉంటే ఇష్టం ఉండాలి, అంతేగాని లేదంటే వదిలేసింది. వాడు అందుకే ఎన్నుకోండి, డైరెక్ట్ వెళ్ళి చెప్పండి నాకు ఇష్టం లేదండి. అంతేగాని వాడిని చూసి ఎందుకండి చెప్తే అర్థం కాదు. సిన్సియర్గా ఉండవాలని చేయండి. వాడు ఎలాంటి వాడో మీకే తెలుస్తుంది. వాడు చూసినారా ఎందుకు చెప్పలేదంటే, వాడు ఎందుకు మాట్లాడడం లేదంటే వాడిని క్యారెట్ అప్పుడే ఆడే అర్థమవుతుంది. కొన్ని మంది ఉంటుంది, నువ్వు చూసినావా నీ వెనకే పడుతూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? ఒకసారి చెప్తాను, కానీ పోయినా కానీ పదవలే. కానీ అమ్మాయి ఇష్టం పడినాక విసరించిపోవాలంటే చాలా ఏం రావాలి, ఏం రావు కాదు, జీవితానికి అసలు పోదగ్గ. అందువల్లనే చేసి ఇస్తే ఒక్కనే పేమెంట్, లేకుంటే వదిలేయండి. అంతగా ఇష్టం లేకుంటే ఇంకొకరిని చేయదండి. అందుకే కావాలంటే మీ అమ్మ నాన్న చెప్పండి, అంతేగాని ఎందుకంటే టైం పాస్ లవ్ చేసి కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అందుకోసం నేను చెప్తున్నాను. ఇప్పటికీ నేను కొన్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, అందుకోసమే నేను వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ తప్పుగా మాట అంటే క్షమించండి. ప్లీజ్ వీడియో నచ్చితే బెల్ ఐకాన్ సేవ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా తప్పుగా మాట అంటే దయచేసి క్షమించండి. ప్లీజ్ కామెంట్ చేయండి, ఫస్ట్ రాగా మాట్లాడండి. నేను ఏమో మాట అంటే తప్పు అయితే చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.